శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి డిసెంబర్ 4, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో ఎవరైతే అనధికారిక డబ్బులు బదిలీ అయినటువంటి నిర్వహిస్తూ ఉంటారో అలాంటి వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకోబోతున్నారు. కువైట్లో కొత్త చట్టాలను కూడా దీనికోసం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే, కువైట్లో జనరల్గా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ పొందినటువంటి ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా కాకుండా అనధికారికంగా ఎవరైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారో, అంటే ఉండీలు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ ఫోన్పేలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటి ద్వారా ఎవరైతే డబ్బులు పంపిస్తూ ఉంటారో అలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోబోతుంది గవర్నమెంట్. ఎందుకంటే కువైట్లో ట్రాన్సాక్షన్ ఉంటుంది, అధికారికంగా పర్మిషన్ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ సెంటర్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే జరగాలి. అలా కాకుండా ఏ విధంగా ఎవరైనా చేస్తే కనుక అది కనుక వాళ్ళ దృష్టికి వచ్చి అధికారులు కనుక అదుపులో తీసుకున్నట్లయితే గరిష్టంగా 6 నెలలు జైలు శిక్ష మరియు 3000 దినార్ల వరకు జరిమానా అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒకవేళ అది మళ్ళీ పునరావృతం అయితే కనుక ఈ జైలు శిక్షతో పాటుగా 20,000 కువైట్ దినార్ జరిమానా ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా సంస్థ ద్వారా ఇలాంటి లావాదేవీలు కానీ జరిగినట్లయితే, కొంతమంది మనీ లాండరింగ్ ఉంటుంది, కొన్ని సంస్థల ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. సో ఆ విధంగా నిర్వహించినట్లయితే ఆ సంస్థను కూడా మూసివేయడానికి అవకాశాలు ఉంటాయి. వీటితో పాటుగా చట్టపరమైన చర్యలు కోర్టు ద్వారా ఏవైతే నిర్ణయాలు ఉంటాయో వాటి తగ్గట్టు శిక్షలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్లో మనీ లాండరింగ్కి సంబంధించి ముఖ్యంగా ఈ ఉండీల ద్వారా డబ్బులు పంపించడం కానీ ఇలాంటి ఏవైతే ఉంటాయో, అంటే కువైట్లో లేదంటే కువైట్ వెలుపులు కానీ ఎక్కడైనా సరే ఏ విధంగా పంపించకూడదు, మనీ లాండరింగ్కి పాల్పడకూడదు. చాలామంది ఏం చేస్తుంటారు, కువైట్లో ఇక్కడ డబ్బుల్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు, కానీ ఇండియాలో మన డబ్బులు అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇది ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళింది, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కడో దగ్గర పెట్టుబడి పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇండియాలో ఉన్న డబ్బుల్ని అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే కువైట్ డబ్బులే అధికారికంగా బయట దేశాలకు వెళ్ళకుండా అనధికారికంగా ఇండియాకి, ఎగ్జాంపుల్ నేను మీకు ఇండియా చెప్పాను, అలాగే చాలా దేశాలకు ఎదురుగా వెళ్తుంది. ఆ విధంగా వెళ్ళడం వల్ల దేశానికి ఆర్థికంగా నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది కువైట్ దేశానికి. సో ఆ కారణం చేత ఇది కువైట్కనే కాదు, ఏ దేశానికి పంపిస్తున్నప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఇండియాకి పంపిస్తాం అనుకోండి, మన ఇండియాకి కూడా నష్టమే. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా పంపిస్తే ఎక్స్చేంజ్ సెంటర్లకు ఆదాయం ఉంటుంది, అలాగే మన భారతదేశానికి కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి కరెన్సీ కాబట్టి దానికి కూడా కొన్ని లెక్కలు అయితే ఉంటాయి. అలా కాకుండా లోకల్ ట్రాన్సాక్షన్ జరిగితే దానికి లెక్క పత్త ఏమీ ఉండదు, అది అనధికారికంగా అది ఇల్లీగల్ మనీ కిందనే వస్తుంది. కాబట్టి కువైట్ నుంచి ఎవరైతే డబ్బులు పంపించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా లీగల్గా ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా మాత్రమే పంపించుకోండి. ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చాయి, ఎవరైనా ఏ విధంగా కనుక పంపిస్తున్నట్లు తెలిస్తే నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అలాంటి కఠినమైనటువంటి శిక్షలు జరిమానాలు అయితే ఉంటాయి. కువైట్లో నకిలీ చిరునామాలని తయారు చేస్తున్నటువంటి 3 సభ్యులతో కూడినటువంటి ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. ఇందులో ఏషియన్ దేశాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండగా అరబ్ దేశాలకు సంబంధించిన ఒక 2 అయితే ఉన్నారు. వీళ్ళు ఫర్వానియా అలాగే జిలీబ్ ఈ ప్రాంతాల్లో యజమానులకు తెలియకుండా వారికి సంబంధించినటువంటి ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని వీళ్ళు తీసుకొని దాని ద్వారా అడ్రస్లను జారీ చేయడం జరుగుతూ ఉంది. దానికోసం 40 దినార్ల నుంచి 120 దినార్ల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆ అడ్రస్ పైన వీళ్ళు చిరునామాలు ఇస్తున్న ఓనర్ గారు తెలియదు, వీళ్ళని ఏం చేస్తారంటే డూప్లికేట్ అడ్రస్లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి చాలా మోసాలు అయితే బయటపడడంతో భద్రతా అధికారులు వీళ్ళని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి వీళ్ళు పట్టుకున్నటువంటి సమయానికి 1694 కువైటీ దినార్లు, అలాగే ఒక ప్రింటర్, వీటితో పాటుగా అనేక సివిల్ ఐడి కార్డులు జారీకి సిద్ధంగా ఉన్న, అంటే అన్నీ రెడీ అయిపోయి ఇంక వాళ్ళకి ఇష్యూ చేయడానికి రెడీగా ఉన్నటువంటి కొన్ని సివిల్ ఐడి కార్డులను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ విధంగా కువైట్లో ఈ చిరునామాలని ఎవరైతే విక్రయిస్తున్నారో అనధికారికంగా అలాంటి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. కాబట్టి కువైట్లో మనకి చిరునామాలు లేకపోతే మనం లీగల్గా దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదంటే అది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఎవరైనా అనధికారికంగా ఎవరైనా చేసినా చేపించుకున్నా చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అహ్మదీ గవర్నరేట్లోని క్యాంపెయినింగ్ సైట్స్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ శీతాకాలపు గుడారాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉల్లంఘనలకి పాల్పడినటువంటి కొన్ని గుడారాలని, అంటే ఆ క్యాంపింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగింది. ఎందుకంటే అక్కడ పర్యావరణ చట్టాన్ని వాళ్ళని ఉల్లంఘించి వాటిని ఎందుకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, మీరు దాని కూడా కావాలంటే గమనించవచ్చు.
మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సంస్థ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను. చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి. మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మీ డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో పొగమంచు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంటే తెల్లవారుజామున పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే ఉష్ణోగ్రతల విషయానికి వచ్చినట్లయితే పగటి వేళల్లో గరిష్టంగా 26 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉండగా రాత్రి వేళల్లోకి వచ్చేటప్పటికి అది 12 నుంచి 13 డిగ్రీల సెంటీగ్రేడ్కి అయితే పడిపోతుంది. సో రాత్రి వేళల్లో కొద్దిగా చలిగా అయితే ఉంటుంది. పగులు మాత్రం ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైనప్పటికీ పొగమంచు మాత్రం తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో లగ్జరీ బ్యాగ్ల మోసగాడిని ఒకరిని భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఆన్లైన్లో కొన్ని యాడ్స్ ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. అంటే లగ్జరీ బ్యాగులు ఇతనికి అతను చూపించడం జరుగుతుంది. సో వీటిని అమ్ముతాను అని చెప్పేసి. సో ఆ లగ్జరీ బ్యాగులు చూసి ఒరిజినల్ బ్యాగులు చూసిన తర్వాత ఆర్డర్ పెడతారు. అయితే ఎవరైతే ఆర్డర్ పెట్టింటారో అలాంటి వారికి డెలివరీ చేసినటువంటి బ్యాగులు మాత్రం నకిలీ బ్యాగులు. సో వీళ్ళు ఇతను ఏం చేస్తారంటే చూపించేటప్పుడు ఒరిజినల్ చూపిస్తున్నాడు కదా, సో ఆ ఒరిజినల్ అనుకుని ఇలా ఆర్డర్ పెడతారు. అవి ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ బాయ్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. డెలివరీ బాయ్ అక్కడ డెలివరీ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేసేస్తారు. దాని తర్వాత రెస్పాండ్ అవ్వడు. సో తీసుకున్న వాళ్ళు అప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే తీసుకున్న తర్వాతనే కదా ఏదైనా తెలుస్తుంది ఒరిజినల్ కాదని అంటుంది. దాని తర్వాత వీళ్ళు నకిలీ అని తెలుసుకొని రిటర్న్ కాల్ చేసి నెంబర్ పని చేయట్లేదు. సో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. దీంతో ఈ బాధితులందరూ కూడా భద్రతా అధికారులకు సమాచారం అందించారు. సో దాంతో భద్రతా అధికారులు నిఘా పెట్టి ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. సో ఆన్లైన్లో మీరు ఏదైనా వస్తువులు కొంటుంటే ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనకు చూపించేటువంటి వస్తువు ఒకటి ఉండొచ్చు, వాళ్ళు చెప్పేటువంటిది ఒకటి ఉండొచ్చు, మనకి ఇచ్చేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి అలా ఆ విధంగా ఆన్లైన్లో కొనేవాళ్ళు కొద్దిగా చూసుకొని తీసుకుంటే మంచిది. రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా మన భారతదేశానికి ఇవాళ సాయంత్రం ఆయన చేరుకోవడం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయన దిగినప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి డైరెక్ట్గా ఆయన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకొని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి విందుకి ఆయన కారులోనే తీసుకెళ్ళడం జరిగింది. సో 2 రోజుల పాటు అయితే అధికార పర్యటనలో ఆయన మన భారతదేశంలో తిరిగి ఉన్నారు. రేపు మన రాష్ట్రపతి గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని అధికారికంగా కలవనున్నారు. దాని తర్వాత ద్వైపాక్షిక సంబంధాలపైన కూడా చర్చలు అయితే జరపనున్నారు. సో చాలా వాటిపైన ఈ చర్చల్లో సంతకాలు చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ మన భారతదేశానికి 4 సంవత్సరముల తర్వాత విచ్చేసినటువంటి వ్లాదిమిర్ పుతిన్కి మనం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఖాదీం వీజా కలిగి ఉన్నారు. అయితే దివానీ పని, డ్రైవర్ పని ఈ 2 కాకుండా ఇంక వేరే ఏదైనా పని ఉంటే కనుక నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే జహరా ప్రాంతంలో డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. కువైట్లో 12 సంవత్సరముల అనుభవం అయితే ఉందంట. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి పని కావాలని చెప్తున్నారు. అయితే టింకరింగ్ పని అనేటువంటిది ఏదైతే ఉంటుందో కార్లు ఇలాంటివి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు వాటిని సర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో అదే ఈ టింకరింగ్కి సంబంధించిన పని ఏదైతే ఉంటుందో ఆ పని నాకు బాగా వచ్చు, దానికి సంబంధించిన వేకెన్సీ ఎక్కడ ఉంటే కనుక నేను వెళ్ళి చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి పని ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే లైన్కి సంబంధించిన నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే డెలివరీలో అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. సో ఐటమ్స్ డెలివరీ చేయడం వచ్చినటువంటి వాళ్ళు అలాంటి డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి 18 నెంబర్ ఉన్నా 20 నెంబర్ ఉన్నా ఏదైనా సరే పర్లేదని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎవరికైనా సరే డ్రైవర్ పని కనుక కావాలనుకున్నట్టుగా ఉంటే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇవాళ జాన్విక అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి స్వప్న మరియు కుమార్. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $292.69 పైసలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే
మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 38,497 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41,982 పిలుసు ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. డాక్టర్గా నేను రోజు చాలా మెడికల్ ఎమర్జెన్సీస్ చూస్తూ ఉంటా, కానీ పేషెంట్స్ దగ్గర ట్రీట్మెంట్కి డబ్బులు ఉండకపోవటం వల్ల డిలే అవుతూ ఉంటాయి. అప్పుడు నాకు వచ్చే ఒకే ఒక క్వశ్చన్, ఎందుకు ఇండియాలో మెడికల్ ఇన్సూరెన్స్ని ఆప్షనల్గా ట్రీట్ చేస్తారు, మ్యాండేటరీ కాకుండా? ఇవాళ మనం మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీముఖి, పీడియాట్రిషియన్ ఫ్రమ్ విజయవాడ. స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో 30% పాపులేషన్ దగ్గర మాత్రమే ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందంట. ఒక సీరియస్ ఇల్నెస్ వస్తే ఐసీయూలో జాయిన్ అయితే 30,000 to 1 lakh అవ్వచ్చు. అదే కనుక ఒక సర్జరీకి అయితే 3 to 4 lakhs అవ్వచ్చు. చాలా ఫ్యామిలీస్ ఇలాంటి సడన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేయటం, లోన్స్ తీసుకోవటం అండ్ ఫైనాన్షియల్ బర్డన్లోకి పడతారు. ఈ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్ని అవాయిడ్ చేయడానికి ఒక్క ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా ఉంటే సరిపోతుంది. మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి. ఫస్ట్, సమ్ ఇన్సూర్డ్ ఫ్యామిలీకి మినిమం 5 to 10 lakhs ఉందో లేదో చూసుకోండి. సెకండ్, క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్, మీ సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్ లిస్ట్ ఉందో లేదో చెక్ చేయండి. రూమ్ రెంట్ లిమిట్, రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా ఉన్న పాలసీ తీసుకోండి. 4, వెయిటింగ్ పీరియడ్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంటే చెక్ చేసుకోండి. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ కవర్ ఆ ఇన్సూరెన్స్లో ఉందో లేదో చూసుకోండి. డే కేర్ ప్రొసీజర్స్ 24 hours అడ్మిషన్ లేకుండా ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి. 0 కోపే పాలసీ బెటర్, లేకుంటే బిల్లో పార్ట్ మీరే పే చేయాల్సి వస్తుంది. నో క్లెయిమ్ బోనస్ ఉందో లేదో చూసుకోండి. క్లెయిమ్స్ లేకుండా ఉంటే సమ్ ఇన్ష్యూర్డ్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్ట్రా ప్రీమియం లేకుండా. అండ్ ఏమేమి ఎక్స్క్లూజన్స్ ఉన్నాయో ఆ పాలసీలో క్లియర్గా చదవండి. కొన్నిసార్లు డెంటల్, కాస్మెటిక్, ఫర్టిలిటీ లాంటివి కవర్ అవ్వవు. లాస్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మోర్ దాన్ 90% ఉంటే సేఫ్. ఈ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయండి, డిలే చేయకండి. ఈ రీల్ని 3 peopleకి షేర్ చేయండి that you care for.